అందరికీ నమస్తే. నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక విషయంలోకి వెళ్దాం. చిన్నప్పుడు మనకు ఒక సామెత ఉండేది, చాదస్తపు మొగుడు చెప్తే వినడు, కొడితే ఏడుస్తాడన్నట్టు. ప్రస్తుతం వైసీపీలో ఇదే విధానంగా ఉంది. ఎందుకంటే మీ అందరికి తెలిసిన విషయమే, నిన్న తమిళనాడులో జరిగినటువంటి ఎన్నికల్లో కూడా పాపం వైసీపీ వాళ్ళు ఎచ్చులకు పోయి వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి ఇమేజ్ని భంగం పరుచుకునే పరిస్థితిలోకి వచ్చేసారు. పాపం ఇవాళ కేఎస్ ప్రసాద్ అయితే ఇంతకుముందు అయితే పాపం జగన్మోహన్ రెడ్డికి జాకీలు వేసి పైకి లేపేవాడు కదా. ఇప్పుడు కేఎస్ ప్రసాద్ లాంటోడే ఆ జాకీలు వేసిన చోట ఎన్నిపోటు పొడుస్తున్న పరిస్థితి ఏర్పడింది. ఆయన అంటున్నాడు, జగన్మోహన్ రెడ్డి ఫోటోలకే పిల్లలు పుడతారా, అంత కెపాసిటీ ఉందంటారా వైసీపీ పిచ్చినా కొడకల్లారా, ఏమన్నా మాట్లాడితే అర్థం ఉందా? అక్కడికి వెళ్ళి 4 సోషల్ మీడియాలో విజయ్ అన్న జగన్మోహన్ రెడ్డి కలిసి దిగినటువంటి ఫోటో ఆయన చేతిలో పెట్టి ఆయన పైకి ఎత్తంగా దాన్ని తీసుకొచ్చేసి మా ఫోటో చూపించాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఓట్లు పడ్డాయి. మరి అదే నిజమైతే సరే, నేను కాదు కానీ మనోడు మాట్లాడితే ఆ కిక్ వేరే ఉండదు. ఎందుకంటే పాపం మనోడు నిన్నటిదాకా మిమ్మల్ని పొగిడాడుగా, మామూలుగా కాదు, ఒక రేంజ్లో పొగిడాడు. అసలు ఆ జగన్మోహన్ రెడ్డి వీరుడు, సూర్యుడు, మగోడు, మొనగాడు, పులిబిడ్డ అని చెప్పి పొగిడాడు కదా. అలాంటి జగన్మోహన్ రెడ్డిని, అలాంటి వ్యక్తే జగన్మోహన్ రెడ్డి గారిని జాకీలేసి పొగిడినటువంటి వ్యక్తే ఫస్ట్ టైం ఎంత దారుణంగా తిడతంటే ఆ కిక్కు వేరే ఉంటుంది. అర్థమైందా? సరే, ఒకసారి మనోడు ఏం మాట్లాడుతున్నాడో చూపిస్తాను, చూడండి ఆ వీడియోని. ఎందుకంటే ఆ వీడియో చూసి నాకు కూడా భలే కిక్ వచ్చింది. ఇప్పుడు రోజా గారు మాటకు చెప్పాలంటే డిఎంకే పార్టీకి సపోర్ట్ చేశారు, టీవీకి సపోర్ట్ చేశారు. డిఎంకే సపోర్ట్ చేశారు కదా. ఏదండి ఇది? స్టాలిన్ గారికి జగన్ గారికి సత్సంబంధాలు ఉన్నాయి కదా సార్, మంచి వాళ్ళు ఏ ప్రాతిపదిక మీద ఒకసారి ఇలా పెట్టగానే మొత్తం ఓట్లు వేసారంట కదా. దాని బదులు నేను ఒకటే చెప్తాను సార్, ఇదే చంద్రబాబు నాయుడు గారు క్యాంపెయిన్ చేశారు, ఆయన వెళ్ళిన దగ్గర ఓడిపోయారు. ఇదే రోజా గారు వెళ్ళారు, ఆయన వెళ్ళిన దగ్గర డిఎంకే ఓడిపోయింది. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు టీవీకే పార్టీకి వైఎస్ఆర్సీపీ శ్రేణులు అక్కడ తెలంగాణ చెన్నైలో చాలా స్ట్రెంగ్ ఉన్నారు, ఐటీ వింగ్ వాళ్ళు ఉన్నారు. అక్కడ వెళ్ళి క్యాంపెయిన్ చేసి గెలిచారని క్లెయిమ్ చేసుకోమని ఎవడు కాదంటాం. పెళ్లిలో రిసీవ్ చేసుకున్నారు, స్టాలిన్ గారిని రిసీవ్ చేసుకున్నారు. అవును, ఇద్దరు ఉన్నారు కదా. అవుట్కమ్ ఫోటో తీసి ఎవడో ఫ్యాన్ ఇస్తే బౌన్సర్ తీసుకెళ్ళి ఆయనకి ఇస్తే ఇలా చూపించాడు. ఆయన ఏమన్నా జగన్ అని ఒక మాట అన్నాడు. పోనీ ఆయన బట్టలు వేసుకున్న దానికి మీరు క్లెయిమ్ చేసుకుందాం అనుకుందాం, సబాష్. ఆయన చీఫ్ మినిస్టర్గా బ్లాక్ ప్యాంట్ వైట్ షర్ట్ వేసుకుని బ్లేజర్ వేసుకొచ్చాడు కదా. అదేంటి నాకు రేట్ కూడా ఇవ్వకుండా మీకు అది అర్థమైందా? ఇంకా అక్కడానికి నేను చెప్పింది అదే, చాదస్తపు మొగుడు చెప్తే వినడు, కొడితే ఏడుస్తాడు. ఇవాళ వైఎస్ఆర్సీపీ వాళ్ళ పరిస్థితి అలా తయారైంది. చాదస్తపు మొగుడు చెప్తే వినడు, కొడితే ఏడుస్తాడు అన్నట్టు. అన్నాడీఎంకే పార్టీ తరఫున బీజేపీలో పొత్తు పెట్టుకుంది కాబట్టి చంద్రబాబు నాయుడు వెళ్ళాడు, ప్రచారం చేశాడు. సరే, చేసిన చోట గెలిచారా, ఓడిపోయారా, 1 సీటు 2 సీట్లు గెలిచారా, తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉన్న చోట ఆయన వెళ్ళి ప్రచారం చేశారు. ఎందుకని పొత్తు ధర్మం కాబట్టి చేశారు. సరే, ఆ పార్టీకి బలమైనటువంటి లీడర్ లేరు, ఎక్కడా కూడా ఆ పార్టీ గవర్నమెంట్ని ఫామ్ చేస్తుంది అనేటువంటి ఎక్కడ ఎన్నికల సర్వేల రిపోర్ట్స్ ఎక్కడా రాలేదు వాళ్ళకి, మొదటి నుంచి రాలేదు, ఇప్పుడు రాలేదు. దానికి ప్రధాన కారణం ఏంటంటే జయలలిత లాంటి ఒక పవర్ఫుల్ లీడర్ ఆ పార్టీకి లేకపోవటం, అంత ఫేమస్ ఇమేజ్ కలిగినటువంటి వ్యక్తి ఎవరు లేకపోవటం, అది అన్నాడీఎంకే పార్టీ మైనస్. సరే, ఒకవేళ వీళ్ళు రావటం ద్వారా కొన్ని చోట్ల కొన్ని ఓట్లు అటుగా మారైపోయినాయి, కానీ అదేమి పెద్దగా గెలిపోవటం డిసైడ్ చేసే పరిస్థితి లేదు. ఇక ఆ స్థానానికి పోతే ఇక రెండో విషయంలోకి వస్తే మీ అందరికి తెలిసిన విషయమే, డిఎంకే పార్టీ తరఫున ఆర్కే రోజా వెళ్ళి ప్రచారం చేసింది. ఆ వంటది నేను ప్రచారం చేయలేదు, అది స్టాలిన్ గారి పుట్టినరోజు. సరే, ఆ రోజు నుంచే తగులుకుందాను కొంత దరిద్రం. నువ్వు వెళ్ళి ఆయనకి విషయం చెప్పటం, ఆ దరిద్రం నీ దిక్కుమాల దరిద్రం ఆయన తగులుకుంది. మన లెగ్ ఏమన్నా సామాన్యమైన లెగ్గా? ఫలితాలను తారుమారు చేయడమే కదా, మనుషులనే తారుమారు చేసిన లెగ్ అది. ఆ కేసీఆర్కి చేపల పులుసు పెట్టావు, ఇవాళ కేసీఆర్ పరిస్థితి చేపల చెరువు ఉండాల్సిన పరిస్థితికి వచ్చింది. కాబట్టి మన పాదం, మన లెగ్ అలాంటిది. సరే, మొత్తం మీద అయిపోయింది. మంచి సత్సంబంధాలు ఉన్నాయి స్టాలిన్ గారితో. స్టాలిన్ నాకు అన్నది ఇది అని చెప్పుకుంది, అయిపోయింది. నేను విజయ్ గెలిచినంటే విజయ్కి జగన్మోహన్ రెడ్డి గారికి విజయ్కి ఒకటే పోలికలు ఉన్నాయి అంటది. అంత అద్భుతమైన పోలికలు ఏమున్నాయి అంటే ఏంటి? ఎవరిని మ్యానికులేట్ చేద్దామని, ఎవరి ద్వారా నువ్వు మ్యానికులేట్ అవ్వాలని చెప్పి చూస్తారు. ఎవరో అక్కడ ఉన్నట్టు ఐటీ వింగ్, వాస్తవమే, ఎవడో బొగడాగాడు ఒక జగన్మోహన్ రెడ్డి ఆయన కలిసి దిగినటువంటి ఫ్లెక్సీ ఇచ్చుంటాడు, అభిమానుల కోరిక మీద, కానీ పైకెత్తుంటాడు. ఆ ఓట్లకి అసలు అదే అని చెప్పింది. ఆయన ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నట్టే, ఫోటోలకు పిల్లలు పుట్టే పని అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకేమన్నా మామూలుగా ఉంటుందా వ్యవహారం? మీరు అన్నట్టే జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో ఎత్తినంటే ఎన్నికల రిజల్ట్స్ వస్తాయి. దక్షిణాది రాష్ట్రాలు ఫేమస్ కదా. ఇక రజనీకాంత్, కమల్ హాసన్ వీళ్ళందరూ ఎందుకు వేస్ట్ కదా జగన్మోహన్ రెడ్డి గారి ముందు.
బట్ ఇవన్నీ ఏంటంటే ఎచ్చలకు పోయి వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు ఏదో ఆయన్ని అంటే దాన్ని ఓన్ చేసుకొని ఏదో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డికి మైలేజ్ ద్వారా బూస్ట్ ఇవ్వాలని చూస్తున్నారు. అంత సీన్ లేదు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో జగన్ చాప్టర్ క్లోజ్ అయిపోయింది. నేను చెప్పేది ఏంటంటే కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వాళ్ళు ఏదో పొద్దుపోక టైంపాస్ కాక చేస్తున్నటువంటి పాలిటిక్స్. నిన్నటిదాకా కూడా కేఎస్ ప్రసాద్ అక్కడ భజన చేసి వచ్చినాడే కదా, మరి ఆయన తెలీదా? వాడు ఉంటాడు కదా, మేనల్లుడు బుద్ధులు మేనమామ కెరకన అన్నట్టు నిన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర భజన చేసి వచ్చాడు కదా కేఎస్ ప్రసాద్. ఖచ్చితంగా ఆయన కూడా తెలుసు ఇలాంటి విషయాలు, అంబక్కులు జిమ్మిక్కులు. ఆయన చేత ఎన్ని చేయించుంటారు? గవర్నమెంట్ ముందు ఎన్ని చేయించుంటారు ఆయన చేత? అందుకే కదా ఆయన 11 అంటే మరి అదృష్టం ఏమో ఆయనకి 11 సీట్లే వచ్చాయి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఇవన్నీ ఒక్క అంబక్ మాటలు. జగన్మోహన్ రెడ్డి గారికి విజయ్ గారికి అసలు కంపారిజన్ చేయడం అనేది వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు చేస్తున్నటువంటి అతిపెద్ద దాన్ని ఏమంటారంటే ఒక దుష్ప్రచారం అంటారు. మరి ఎక్కడ ఆయన జగన్మోహన్ రెడ్డి గారు సరే ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసినాక ఎక్కడ కూడా విజయ్ గారు చెప్పలేదు కదా, ఒక్కసారైనా చెప్పాడా జగన్మోహన్ రెడ్డి గారు థ్యాంక్ యూ అండి మీగుండా నేను ముఖ్యమంత్రిని అయ్యానో లేకపోతే నా ముఖ్యమంత్రి అవటంలో మీరు కీలక పాత్ర పోషించాలని ఎక్కడైనా ట్వీట్ ద్వారా ఒకటనో చూపించాడా? మరి ఊపేకు వంటిదే కదా ఊళ్ళో పెళ్లి కుక్కలు ఆవిడ చేయటం అంటే. వాళ్ళు ఏదో ప్రమాణ స్వీకారం చేస్తుంటే వాళ్ళ దగ్గర పోయి మా జగన్ అనుకున్న ముఖ్యమంత్రి అయ్యారు అని చెప్పుకోవటం కూడా విజయ్ గారు కానీ లేకపోతే టీవీకే పార్టీ నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరు కూడా ఒక్క ట్వీట్ వేయలే వైఎస్ఆర్సీపీ పార్టీకి. జగన్మోహన్ రెడ్డి గారికి శుభాకాంక్షలు చెప్తా కూడా వేయలా, లేకపోతే మీరు మా దాంట్లో వాళ్ళని అభినందిస్తున్నటువంటిది కూడా ఇలా. ఇవన్నీ ఏంటంటే పిచ్చి పేలాపనలు, పిచ్చి మాటలు, టైంపాస్ కోసం ఆయన సోషల్ మీడియా కార్యకర్తలు హైప్ చేసి ఏదో జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి తీసుకోవాలంటే నమ్మేటువంటి పరిస్థితులు ఎవరు లేరు. ఒకప్పుడు కేఎస్ ప్రసాద్ లాంటి వాళ్ళు వినేవాళ్ళు, ఇప్పుడు కేఎస్ ప్రసాద్ కూడా తెలిసిపోయింది నేను నిన్నటిదాకా ఎంత పేటీఎం కూలీ వర్క్ చేశానో ఇలాంటి బ్రోకర్ గారి కోసం నేను చేశాను అనే సందర్భాలు ఏదైతే సంథింగ్ మొత్తం మీద రియలైజ్ అయిపోయాడు. మారిపోయిన కేఎస్ ప్రసాద్ విజృంభిస్తుంటే వైసీపీ యొక్క సోషల్ మీడియా వైసీపీ నాయకులు మాడిన పెసరట్లా తయారైపోయింది. సో ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని రోజా లాంటి ఒక దరిద్రమైన నోరు కలిగినటువంటి రోజాని కట్టడి చేసుకోండి. అరే బాబు ఎక్కడో తమిళనాడు ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు లింక్ పెట్టడం ఏంటి? ఏమన్నా సంబంధం ఉందా? ఏమన్నా పొంతనుందా? కాబట్టి ఇవన్నీ చూసుకొని అందరూ మైలేజ్ కోసం కాకుండా ఏదో చేయాలని దానికోసం కాకుండా రానున్న రోజు ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని చేసుకుంటే నెంబర్ 1 ఉంటుంది. లేదు మేము ఇలాగే చేస్తాం, మా పద్ధతి ఇంతే, మమ్మల్ని ఎవరు మార్చలేరు, మాది అంతే ఇంకా అంటే నిన్న మిమ్మల్ని పొగిడిన నోళ్ళు కూడా ఈరోజు మిమ్మల్ని తిట్టే పరిస్థితిలోకి వచ్చినాయి. సో ఏది ఏమైనా కేఎస్ ప్రసాద్ అద్భుతమైనటువంటి సెంటెన్స్ ఇచ్చాడు. రేపు వైసీపీ నాయకులు ఇంకెవడైనా దీని గురించి మాట్లాడాలని పరిస్థితి. సో కాబట్టి అసలు విజయే పట్టించుకోకపోతే జగన్మోహన్ రెడ్డి ఎవరో తెలియనటువంటి పరిస్థితిలో విజయ్ ఉంటే విజయ్ని జగన్మోహన్ రెడ్డి గారి కోసం అంటే జగన్మోహన్ రెడ్డి గారు గెలిపించారని చెప్పడం చాలా హాస్యాస్పదం. అంత దమ్ము పవర్ ఉంటే రోజా గెలవపోయిందా? రోజా ఎందుకు ఓడిపోయేది? లేదా రాష్ట్రంలో 175 సీట్లలో కనీసం 60-70 సీట్లను రాబోయిన దక్షిణాది రాష్ట్రాల్లోనే ప్రతిపక్ష హోదా లేనటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. అది తెలుసుకోవాలి మీరు. ముందు మీ గురిగింజ కాదన్న దాన్ని నలుపు తెలుసుకోవాలి. మీ సిగ్గు మీరు తెలుసుకొని మాట్లాడుకుంటే మీ బాగుంటుంది. అయితే ఇలాగే మాట్లాడుతుంటే రాను రోజుల్లో ఖచ్చితంగా మూతుపళ్ళు రాలగొడతారు ప్రజలు. 2029లో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మిమ్మల్ని ఓడించడానికి సిద్ధంగా ఉంటారు.